హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మ చేతితో చేసిన మునగాకు ఫ్రై కర్రీ. ముందుగా దీనికోసమని ఫ్రెష్ మునగాకు తీసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు పైన పొట్టు తీసి లైట్గా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బత్తను పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మునగాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మునగాకు ఎక్కువ క్వాంటిటీగా అనిపిస్తుంది, కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మునగాకు కొద్ది క్వాంటిటీ అనేది దగ్గర అవుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కారం అయితే నేను వేసుకోవడం లేదు. కర్రీకి తగ్గట్టుగానే నేను ఎండుమిర్చిని పోపులో అయితే వేసేసుకున్నాను. మీకు ఎక్స్ట్రా కారం పడేటట్టుగా ఉంటే మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆకు అనేది చాలా ఫ్రెష్గా ఉంది కనుక తొందరగా అయితే కుక్ అయిపోతుంది. కొన్ని కర్రీస్ మనకంటే మన అమ్మలు అమ్మమ్మలు చేత్తో వండితే టేస్ట్గా అనిపిస్తాయి. మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిది. బాలింతలుగా ఉండేటప్పుడు కంపల్సరీ అయితే తినాలి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారా? కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.